ప్రార్థన చేస్తున్నాను. ప్రియా పరలోకముందన్న మా తండ్రి, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మేమంతా కూడా నీ యొక్క సన్నిధిలో కూడుకుని మీ యొక్క జ్ఞానమైన మాటలను తండ్రి తెలుసుకోవడానికి పెంచిన కృపగా మీకే స్తోత్రం తండ్రి. తండ్రి విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా మేము జీవించి తండ్రి మీరున్న పరలోక రాజ్యానికి ఇప్పుడున్న మేమంతా కూడా చేరే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పే పాఠం పేరు దేశం బాగుపడాలంటే ఏం చేయాలి, ఏం చేయాలని చెప్పి దేవుడు చెప్పాడు అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. అనేది ఏ సంవత్సరం అండి? 2024. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం వచ్చారు. వచ్చి మార్పుకి నాంది అనేది ఆయన పలకడం జరిగింది. ఈ రోజున కనుక మనం చూసినట్లయితే కనుక ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కూడా కాదు, ప్రపంచం అంతా కూడా ఎక్కువ శాతం, అత్యధిక శాతం మంది జనాభా ఎక్కువగా ఆరాధించేది, దేవుడిగా కొలిచేది ఎవరినండి? చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు వారినే దేవుడిగా కొలుస్తూ పూజించడం జరుగుతుందండి. ప్రపంచంలో అత్యధిక శాతం మంది, ఇప్పుడు 100%లో సుమారు 70%, 80% ఎక్కువ మంది కొలిచేది, ఆరాధించేది ఎవరినండి? యేసుక్రీస్తు వారిని. ప్రపంచవ్యాప్తంగా, దేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా యేసుక్రీస్తు వారిని అత్యధిక శాతం మంది దేవుడిగా అంగీకరించి కొలవడం అనేది జరుగుతుంది. మరి ఆయన ఎక్కువగా అత్యధిక శాతం మంది జనాభా ఎందుకు ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు అనేది మనం ఆలోచించాలండి. మరి ఆయన ఏం చేశారండి? దానికి కారణం ఏంటి? ఆయన భూమి మీద ఎంతకాలం బ్రతికారు అనేది మనం చూసినట్లయితే కనుక ఆయన భూమి మీద ఎంతకాలం బ్రతికారండి? 33.5 సంవత్సరాలు బ్రతికారు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పని చేసి బ్రతికి చనిపోయి తిరిగి మళ్ళా 3వ దినాన లేచారు. ఏమన్నా ఆయన బ్రతుకున్నప్పుడు మరి ఏం చేశారు అనేది మనం చూసినట్లయితే కనుక ఆయన బ్రతుకున్నప్పుడు పరిచారం చేశారండి. పరిచారం చేశారు, పరిచర్య చేశారు, సేవ చేశారు, సేవ కోసం తప్పించారు, మార్పు కోసం మరణించారు. మరి నేడున్న నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజలకు సేవ చేస్తున్నారా, పరిచారం చేస్తున్నారా, లేదంటే ప్రజలను దోచుకుంటున్నారా అని మనం చూసినట్లయితే కనుక 100% కూడా దోచుకుంటున్నారనే మనం చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రతి దాంట్లో కూడా అవినీతి అనేది బాగా పెచ్చిపేరిపోతుందండి. మన భారతదేశం కూడా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటండి? అవినీతి, లంచగొండితనం వల్ల దేశం వెనుకబడిపోతుంది, అభివృద్ధి చెందట్లా. ఇప్పటికే కూడా మన భారతదేశం ఏమని చెప్తున్నారండి? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కిందే చెప్పుకోవడం జరుగుతుందండి. డెవలప్ అయిన దేశం కింద మన భారతదేశం ఉన్నట్లా. ఇదే మాట 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా, 30 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఫారిన్ కంట్రీస్ అన్ని కూడా అభివృద్ధి చెందిన దేశాల కింద ఉంటున్నాయి. ఇది ఇప్పుడు ఉన్న టైము, ఇది ఏ సిచ్యువేషన్ అండి? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకు త్వరలో వచ్చేది ఏంటండి? ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ప్రజల్ని ఏమడుగుతారండి? ఓట్లు అడుగుతారు. ఇది చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు పాత సామాన్లు కొనేవాళ్ళు మన ఊరంతా వస్తూ ఉంటారండి.
వాళ్ళు ఏమంటారు, పాత సామాన్లు కొంటాం అని చెప్పేసి తిరిగి పాత సామాన్లు కొనుక్కుని దానికి ఉల్లిపాయలు ఏదో డబ్బులు ఏదో ఇచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు మరి మన రాజకీయ నాయకులు ఏమని చెప్తారండి, దేశాన్ని మేము బాగు చేస్తాం అని చెప్పి మాకు అధికారాన్ని ఇస్తే కనుక మేము ఈ విధంగా చేస్తాము, ప్రతి ఒక్కరికి 5,000, వృద్ధులకి అయితే కనుక 5,000 పెన్షన్ ఇస్తాము, లేదంటే కనుక నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం, లేదంటే ఆ సౌకర్యాలు కల్పిస్తాం, ఈ సౌకర్యాలు కల్పిస్తాం, అలా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి చెప్తారు, ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు చెప్పినవన్నీ కూడా అధికారంలోకి వచ్చి తర్వాత పూర్తిగా కూడా అన్నీ నెరవేర్చలేరండి. వాళ్ళు కేవలం ఏంటంటే ఆ గద్దెని ఎక్కడం కోసం, అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రజలను ఆకర్షించడానికి ఏ విధమైన హామీలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఇదే విధంగా వాళ్ళ అధికారం వచ్చాక మనం చూసినట్లయితే కనుక దేశాన్ని బాగు చేయడం వాళ్ళ నుంచి దేశాన్ని ఇంకా దోచుకుని దాన్ని పాడు చేయడం అనేది, దేశాన్ని పాడు చేయడం అనేది జరుగుతుందండి. మన భారతదేశ జనాభా కనుక మనం చూసినట్లయితే కనుక భారతదేశ జనాభా ఎంతండి ఇప్పుడు, సుమారుగా 140 కోట్లు 150 కోట్లు ఉంది. అదే ప్రపంచవ్యాప్తంగా జనాభా చూసినట్లయితే కనుక 800 కోట్ల జనాభా ఉందండి. అందులో 60% నిరుద్యోగులు ఉన్నారండి. అదేవిధంగా సగానికి పైగా జనాభా, అంటే 50%గా పైగా ఉన్న జనాభా పేదలు ఉన్నారు. ఇప్పటికీ మన భారతదేశం ప్రపంచ బ్యాంక్ దగ్గర ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేస్తూ ఉంటుందండి. అంటే రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని అది రాష్ట్రాన్ని నడిపించడం, గవర్నమెంట్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక మన భారతదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశం ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇప్పటికీ ఎంత అప్పు తీసుకుందండి, సుమారుగా మనం చూసుకున్నట్లయితే కనుక 5,50,000 కోట్ల అప్పు అనేది మన భారతదేశం ప్రపంచ బ్యాంక్ దగ్గర తీసుకోవడం జరిగిందండి. ఈ అప్పు కనుక మనం అదేవిధంగా మన భారతదేశంలోని కొంతమంది పెద్దలు అనాధికారికంగా చాలామంది డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు బ్లాక్ మనీ అంటారండి. ఆ బ్లాక్ మనీని వీళ్ళు ఎక్కడ, స్విస్ బ్యాంకుల్లో దాస్తున్నారు. ఆ స్విస్ బ్యాంకుల్లో దాచిన ధనం సుమారు లెక్కలో చూస్తే కనుక ఎంత ఉందంటండి, 9,70,00,000 కోట్లు అంటండి. 9,70,00,000 కోట్లు అంటండి. ఈ ధనం అంతా కూడా స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు చాలా మంది పెద్దవాళ్ళు. అవును, ఇప్పుడు మన భారతదేశం యొక్క అప్పే 5,50,000 కోట్లు ఉంటే కనుక ఈ 9,70,00,000 కోట్లు అనేసరికి ఇదేమవుతుందండి, అంటే మన యొక్క భారతదేశం యొక్క బడ్జెట్ 10 లక్షల కోట్లండి. అదే ఒక సంవత్సరం యొక్క ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మనకు చూసినట్లయితే కనుక 1,00,000 కోట్లండి. ఈ స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బు కనుక బయట తీసి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో కనుక మనం తీసినట్లయితే ఈ స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బు దేనితో సమానం అండి, 97 సంవత్సరాలకు సరిపడగా భారతదేశం యొక్క బడ్జెట్తో సమానం అండి. అంటే 100 సంవత్సరాల వరకు ఇంకా భారతదేశానికి చూసుకోవసరం. ఈ డబ్బును బయట తీస్తే ఆ డబ్బుతోనే మనం భారతదేశం నడిపించేయచ్చు. అంటే భారతదేశంలో పేదలైన వాళ్ళు ఉండరు, పేదరికాన్ని నిర్మూలించవచ్చు. అదేవిధంగా నిరుద్యోగుల్ని ఎంప్లాయ్మెంట్ 100% అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించవచ్చు. అదేవిధంగా అమెరికా లాంటి దేశాలకు కూడా మనమే రుణాలు ఇవ్వచ్చండి, లోన్స్ మనమే ఇవ్వచ్చు. ఈ డబ్బు కనుక మనం బయటికి తీసినట్లయితే కనుక భారతదేశం పేద దేశం కాదు, సంపన్న దేశం అని చెప్పేసి మనం ప్రూవ్ చేయొచ్చు. దేశం పాడైపోవడానికి గల కారణం
ఏమిటి అనేది మనం బైబిల్లో కనుక చూసినట్లయితే కనుక బైబిల్ ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథం 29:4 ఒకసారి చూడండి. ఒకసారి సామెతల గ్రంథం 29:4. న్యాయము జరిగించుట వలన చివరిలో చదవండి. లంచము పుచ్చుకునేవాడు దేశమును పాడి చేయును అని ఉందండి. అంటే దీనికి బైబిల్ కూడా ఏం చెప్తుందండి? లంచం పుచ్చుకోవడం వల్ల దేశం పాడైపోద్దని చెప్పేసి ఇక్కడ బైబిల్లో చెప్పడం జరిగిందండి. ఈ లంచం అనేది మరి ఇప్పుడు నేడున్న సమాజంలో కనుక మనం చూసినట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, చిన్న వ్యాపారులు కానీ, పెద్ద వ్యాపారులు కానీ ప్రతిదీ కూడా మనకి ఏ పని జరగాలన్నా సరే లంచం అనేది లేకుండా పనులు అనేవి జరగట్లేదండి. దీనికి మా విషయంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఇక్కడ నాన్నగారికి ఒక అరెకరం పొలం నాన్నమ్మ వీలునామా రాశారు. అది ఆన్లైన్కి ఎక్కించాలి. ఆన్లైన్కి ఎక్కించాలని చెప్పేసి మేము ఫస్ట్ విఆర్ఓ గారిని కలిసామండి. విఆర్ఓ గారికి కలిస్తే ఆయన ఏం చెప్పారు, మీరు ఫస్ట్ ఇది సర్వేర్కి పెట్టాలండి, సర్వేర్కి పెట్టండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము అది ఈ సేవకి వెళ్ళి సర్వేర్కి పెట్టాం. పెడితే సర్వేయర్ గారు ఫోన్ చేశారు. ఆయన అక్కడి నుంచి వాళ్ళ స్టాఫ్ను పంపించారండి పొలంలోకి. 4 కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అవన్నీ చేసినందుకు తలాగా 2,000 ఇమ్మన్నారు. 2,000 ఇచ్చాం. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మని చెప్పి అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ విఆర్ఓ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగితే మరి సర్వేయర్ గారు కూడా ఇవ్వాలి కదండి, ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన చెప్తే అప్పుడు ఆయనకి సర్వేయర్ గారికి ఒక 1,000-2,000 ఎంతో ఇచ్చారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అది పూర్తి చేసి పని ఇవ్వడానికి ఈయన విఆర్ఓ గారికి మళ్ళీ ఎంతో కొంత ఇవ్వాలి. ఆయనకు ఒక 2,000-3,000 ఇవ్వాలి. ఇస్తే కానీ మనకి ఆ సర్టిఫికేట్ అనేది రాదు, ఆ పని పూర్తి అవ్వదు. అంటే ఇక్కడ ఈ పని అంతటికి కూడా కారణం దేని మీద నడుస్తుందండి? లంచం మీద నడుస్తుంది. లంచం లేకుండా ఈ పని ముందుకు కదలదండి, పని జరగదు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందండి? దేశం అభివృద్ధి చెందట్లా, దేశం పాడైపోతుంది, వెనుకబడిపోతుంది. దేశం వెనుకబడిపోవడానికి కారణం ఇక్కడ ఏమవుతుంది? లంచగొండితనం, అవినీతి, లంచగొండితనం వల్ల మన దేశం పాడైపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు. ఆయన సినిమా యాక్టరు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వైసీపీని తరిపేస్తాం, మాకు అధికారాన్ని ఇవ్వండి, మేము కనుక అధికారం వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్తున్నారు. మరి ఆయన ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా విమర్శిస్తున్నారు? ఆయన పర్సనల్ జీవితాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారు. అదే ఈ మధ్య నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుంది అంటారు, మీ అభిప్రాయం ఏంటని ఒక పెద్ద ఆయన్ని, సుమారు 60 ఏళ్ళ పైన ఉన్న ఆయన అడిగారు. రిపోర్టర్ అడిగాడు, ఏమండి నా ఉద్దేశంలో అయితే కనుక పవన్ కళ్యాణ్ అనే అతను నాయకుడే కాదండి, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు. ఆయన మాట్లాడితే సభల్లో కానీ మీటింగ్స్లో కానీ మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారు? తోలు తీస్తా, తాట తీస్తా, గుడ్డలేడు తీసి కొడతాను, తరిమి కొడతాము, ఎలా మాట్లాడుతున్నారండి? ఆ మాటలు ఏంటి? ఆ లాంగ్వేజ్ ఏంటి? నాయకుడు అయినా కూడా ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడతారా? నాకైతే కనుక 1% కూడా నాయకుడికి ఉన్న లక్షణాలు లేవండి అతని దగ్గర, అసలు ఆ విధంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడతాం ఏంటి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం బైబిల్లో కనుక చూసినట్లయితే కనుక బైబిల్లో కొంతమంది భక్తులు నీతి న్యాయాలు జరిగించి యథార్థంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, లంచగొండలుగా ఉండి న్యాయం తిప్పేసిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా మనం సమూయేలు గారు తెలుసు, మనందరికీ కూడా సమూయేలు గారు తెలుసండి. సమూయేలు గారు న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని నడిపించారండి. ఆయన న్యాయాధిపతిగా ఉన్నంత కాలము కూడా ఇంకా
ఫిలిస్తీన్లు అనేది వాళ్ళకి అసలు అధికారం అనేది లేదు. ఇక పూర్తిగా దేవుడు ఇశ్రాయేల్ పక్షాన నుండి ఇంకా ఆయనకి వాళ్ళకి ఎదురు అనేది లేకుండా ఏకపక్షం అంటారు చూసారా, శత్రు భయం అనేది లేకుండా ఏకపక్షంగా కూడా ఆయన వాళ్ళ వైపు ఉండి నడిపించడం అనేది జరిగింది. సమూయేలు గారు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన వృద్ధులైపోతాడు. వృద్ధులైపోయిన తర్వాత ఆయన ఆ బాధ్యతని ఎవరికి అప్పచెప్తారండి? వాళ్ళ యొక్క కుమారులకి, కొడుకులకి అప్పచెప్తారు. కొడుకులకు అప్పచెప్పినప్పుడు అది ఒకసారి చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి చదవండి స్టార్టింగ్ నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. కింద కూడా చదవండి, ప్రజలు ఏమంటున్నారు? ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, కనుక మాకు రాజుని నియమించమని చెప్పేసి సమూయేలు గారితో వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ సందర్భం ఏంటండి? సమూయేలు గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నారు. ఆయన పెద్దవాడు అయిపోతాడు, ముసలివాడు అయిపోతారు. ముసలివాడు అయిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో వాళ్ళ కొడుకులకి ఆ బాధ్యతను అప్పగిస్తారు. అంటే వాళ్ళని న్యాయాధిపతులుగా నియమిస్తారండి. వాళ్ళ కుమారులు ఏం చేస్తారు? తండ్రి యొక్క ప్రవర్తనను అనుసరించకుండా లంచం తీసుకొని, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా న్యాయం తిప్పేసి లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పివేస్తారు. అంటే అక్కడ న్యాయంగా ప్రవర్తించరు. అందుకని చెప్పేసి ప్రజలు వారిని అబ్జర్వ్ చేసి, బాబు నువ్వు పెద్దవాడు అయిపోయావు, మీరు చూస్తేనేమో ముసలివాళ్ళు అయిపోయారు, మీ కుమారులేమో నీ వంటి ప్రవర్తన గలవారైతే కారు, వారు లంచగొండిగా ఉండి క్రమం తప్పించేస్తున్నారు, న్యాయంగా నడుచుకోవట్లేదు, నీవు నడుచుకున్నట్లుగా నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వాళ్ళకైతే లేదు అని చెప్పేసి సమూయేలు గారి దగ్గరికి వచ్చేసి బాధపడి సమూయేలు గారిని ఏమడతారు? మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించయి, వీళ్ళు మాకొద్దు అని చెప్పేసి సమూయేలు గారితో చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కూడా వాళ్ళు లంచగొండలు అయిపోయి న్యాయం తిప్పివేయడం వల్ల ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మరి మనం బైబిల్లో కనుక దావీదు గారిని చూసుకున్నట్లయితే కనుక ఆయన ఎలా పరిపాలించాడండి? నీతి న్యాయాలతో దావీదు గారికి దేవుడి గురించి బాగా తెలుసండి. దేవుడి గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుని భయంలో పెరిగినవాడు. ఆయన ఒక్క ఉరియా విషయంలో తప్పితే ఎక్కడా కూడా ఆయన తప్పు చేసినట్లుగా కానీ పాపం చేసినట్లుగా కానీ మనకి ఎక్కడా కూడా లేదండి. ఆయన పరిపాలించిన 40 సంవత్సరాలు కూడా నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థంగా ఆ యొక్క పరిపాలన అనేది జరిగించడం జరిగింది. అదేవిధంగా మనం ఈనాడు కనుక చూసినట్లయితే కనుక బైబిల్లో ఒక ఆయన యేసుక్రీస్తు వారిని చూసి ఆయన మాటలను నమ్మి విశ్వసించి మార్పు చెందుతారండి. మార్పు చెంది తన యొక్క జీవితాన్నే మార్చేసుకుంటాడండి. ఆయన ఎవరండి? జక్కయ్య గారండి. అది లోకాసు వార్తలో కనుక మనం చూసినట్లయితే కనుక 19వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తేదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని
చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సరిపోద్దండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇప్పుడు జక్కయ్య అని ఆయన ఏంటండి, ఇప్పుడు మన సుంకరి అంటే వడ్డీ వ్యాపారి అనొచ్చండి. వడ్డీ వ్యాపారి డబ్బుల్ని ఇచ్చి వడ్డీకి వడ్డీలు వసూలు చేసేవాళ్ళు. ఆయన చేసేది ఆ వృత్తి. అప్పటి వరకు ఆయన ఏంటండి, వడ్డీ వ్యాపారి. ఆయనకి యేసుక్రీస్తు వారి గురించి విన్న తర్వాత ఆయన ఆయన గురించి తెలుసుకున్నాడు, విన్నాడు, ఆయన బోధలన్నీ విన్నాడు. విన్న తర్వాత ఆయనకు చూడాలని అనిపించింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం వస్తున్నారని చెప్పేసి ఆయనకి తెలిసి, ఆయన హైట్ తక్కువ ఉంటాడండి, పొట్టివాడు అనమాట. జనం అంతా గుంపు కొడితే ఆయన కనపడిపోయేసరికి ఆయన ఏం చేస్తారు, ఒక చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారు పలానా మార్గంలో వస్తున్నారని చెప్పి తెలుసుకుని ముందుగా చెట్టు ఎక్కి అక్కడ చెట్టు మీద కూర్చొని చూస్తాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు కరెక్ట్గా ఆ మార్గంకి వచ్చినప్పుడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆగి చూస్తారు. ఆయన చూసి, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దగ్గర, నేడు నీతో నేను బస చేయవలసి ఉన్నదని చెప్పి చెప్తారు. అప్పుడు జక్కయ్య గారు సంతోషంగా వచ్చి ఆయన తన ఇంటికి చేర్చుకుంటారండి. అప్పుడు జక్కయ్య గారు యేసుక్రీస్తు వారు ఏం చెప్పడండి, ఏమి చెప్పకుండానే తనంతట తానే ఆయన మాటల్ని, ఆయన బోధన విని ఆయన మార్పు చెందుతాడండి. మార్పు చెంది, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, అదేవిధంగా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇంతలేసి మరలా చెల్లిస్తానని చెప్పేసి చెప్తాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు, జక్కయ్య నువ్వు ఎలా చెయ్యి, నీ ఆస్తులు ఎంత ఇచ్చేసాయి, లేదంటే 4 వంతులు ఇలా పంచిపెట్టని చెప్పి యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పడు. ఆయనే మార్పు చెంది, అప్పటి వరకు కూడా జనం అంతా ఏమనుకున్నారండి, ఇతను వడ్డీ వ్యాపారి, చాలా పాపాత్ముడైన మనిషి, యేసుక్రీస్తు వారు ఏంటి ఇతని దగ్గర వచ్చారు అని చెప్పి జనాలు అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి మాటల వల్ల అతను మార్పు చెందాడండి. మార్పు చెంది తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చి, ఎవరి దగ్గర అయితే అతను వసూలు చేశాడో దానికి 4 అంతలు వేసి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాడండి. ఇదే విధంగా నేడు సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా జక్కయ్య గారు మారినట్టుగా మారి ఉన్నట్లయితే కనుక, కానీ ఇప్పుడు లంచగొండితనం అనేది ఎవరి దగ్గర ఉండదండి. సమాజంలో లంచగొండితనం ఉండదు, అవినీతి కానీ ఇలాంటి వాటికి ఆస్కారమే ఉండదు. అదేవిధంగా మనం వాక్యం వింటున్నా మనం కూడా దేవుని యొక్క మాటల ప్రకారం నీతిగా యథార్థంగా జీవించే విధంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను మీకు పిల్లలతో పంచుకున్నాను తండ్రి. అదేవిధంగా చెప్తున్న నాకు ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేసి, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాల్లో పెట్టుకుని వాక్య ప్రకారంగా జీవించే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.